ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఎటువంటి ప్రమాదం ఈ వృషభ రాశి వ్యక్తులకి ముంచుకొని రాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు। అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది। అంటే మీ యొక్క సన్నిహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు। ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదమైతే మీకు ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి। అంటే మీరు ఏవైతే ఇతరులకు చెప్పకూడని విషయాలు వారితో షేర్ చేసుకున్నారో ఆ విషయాలు వారు బయట పెట్టడం కానీ, అలాగే మూడవ వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా మీరు విషయం షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఈ విధంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు। కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే మరొక వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉండాలి। అటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి, అంతే తప్పితే మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు। ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి। ఇక వ్యాపారస్తులకి చూస్తే, వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి। మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। అలాగే వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది। అలాగే ఉద్యోగస్తులకి చూస్తే కనుక, మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు। ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు దక్కబోతున్నాయి। మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి మంచి గుర్తింపు దక్కుతుంది। ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి। అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి। మీరు ఆశించిన ప్యాకేజ్తో ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా ఈ రోజు అవకాశం వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। అలాగే మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి।
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్